ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వారిపైన గురుతరమైన బాధ్యత పెట్టింది. ఏది తీసుకున్నా కొద్దిగా ఛాలెంజ్ తీసుకుంటాడు మీ నాయకుడు. ఓట్లు పెంచాలి, వంశీ కృష్ణను గెలిపియాలి, ఒక యువకుడిని గెలిపియాలి, ఒక చదువుకున్న వ్యక్తిని గెలిపియాలి, మంచి వ్యక్తిని గెలిపియాలి అని మేమందరం కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంచి పార్లమెంట్ సభ్యుడిని ఈ ప్రాంతానికి సేవలు చేయడానికి ఆలోచన చేయాల్సిందిగా కోరటానికి మేమందరం వచ్చాం. ఈరోజు మేము కోరేది ఒకటే, ఒక ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. మా విజయన స్టైలే ఉంది అక్కడ. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మొన్న వచ్చి మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న యువతకి, ఇక్కడ ఉన్న మహిళలకి, ఇక్కడ ఉన్న రైతులకి, ఇక్కడ ఉన్న పేదవారికి ఏం చేస్తున్నారో, ఏం చేయబోతారో చెప్పలే. ఇంతకుముందు బండ్ల గణేష్ గారు చెప్పినట్టు మన అందరి దైవమైన శ్రీరాముని జపం చేసింది. నేను జపం చేస్తా, మీ విద్యను అయితే బొట్టు పెట్టుకునే ఉంటాడు 24 గంటలు దేవునికి సంబంధించి. మా వంశీకృష్ణ దేవుణ్ణి నమ్ముతాడు. భగవంతుడు గుళ్ళో ఉంటాడు, కనబడని శక్తి, ఆయనను మనం అందరం కొలుస్తాం. భక్తి ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. భగవంతుడు గుడిలో ఉంటే భక్తి మనసులో ఉంటుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ భారతదేశానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన సారాంశం. ఈరోజు శ్రీరాముడు ఒక పార్టీకి సంబంధించిన వారిగా చేస్తా ఉన్న ప్రయత్నాన్ని మనం అందరం గమనించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. యువమిత్రులు, ఈరోజు మీరు ఆలోచన చేయండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ వాళ్ళు చెప్పింది. 2 కోట్లు అంటే 10 సంవత్సరాల నుంచి 20 కోట్ల మందికి ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మందిలో 20 కోట్ల యువతకి ఉద్యోగాలు ఇచ్చిండ్రా అని మేము బీజేపీని అడుగుతా ఉన్నాం. పెద్ద మనసున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రేమతో ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి, కరీంనగర్ జిల్లాని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ వ్యాప్తమే కాకుండా భారతదేశం అంతటా తనకంటూ ప్రత్యేక స్థానంతో ముందుకు దూసుకుపోతున్న టైగర్ దుద్దిళ్ల శ్రీధరబాబు గారికి, కాకా వెంకటస్వామి గారు ముద్దుల మనమడు, ఆయన నిజమైన రాజకీయ వారసుడు, రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించబోయే ధీరుడు, యువ ధీరుడు, మగ ధీరుడు కావాలి. మీ అందరి ఆశీస్సులు వంశీకృష్ణకు ఉండాలని ఈరోజు భారతదేశంలో మీ అందరికీ ఒకటి చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అందరూ శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నారు. మేము శ్రీరామ్ భక్తులమే, మేము హిందువులమే, మేము మైనార్టీని ప్రేమిస్తాం, ముస్లింలను అభిమానిస్తాం, క్రిస్టియన్ని గౌరవిస్తాం. ప్రతి భారతీయుడు మా సోదరుడే, ప్రతి భారతీయులందరూ మా సోదరి మళ్ళీ. కానీ మేమెప్పుడు గాంధీ కుటుంబానికి విజయనం. ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రపంచం
భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశ చిత్రపటం చెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ వాదులందరూ కష్టపడి చెమటోర్చి జైలుకు పోయి ప్రాణాలు అర్పించి పోరాడి బ్రిటిషుల దగ్గర నుంచి దేశాన్ని గుంజుకొని మన భారతదేశం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఎందరో వచ్చి మేము తీసుకొస్తున్నాం అన్నారు. న్యాయమా? మీ చరిత్ర 45 సంవత్సరాలు పుట్టిన బీజేపీ పార్టీ, 100 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎప్పుడు తట్టుకొని నిలకూడదు. 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా గానీ, తీసుకొచ్చిన తెలంగాణను కాదులు తన్నుకుపోయినా గానీ పోరాడి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గద్దెకి తీసుకొచ్చిన మహానుభావులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న శ్రీధరన్న, విజయ రామారావు అన్న అందరూ ఈ రోజు మీరందరూ కలిపి 24 గంటల దగ్గరలో రేపు సాయంత్రానికి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది. దయచేసి మీరు విశ్రమించొద్దు, దయచేసి మీరు నిద్రపోవద్దు. మీరు 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు అరే మన వెంకటస్వామి మనవడు 1,00,000 ఓట్లతో గెలిచి వచ్చాడని గర్వంగా చెప్పుకుంటారు 10 మందికి. వెంకటస్వామి గారిని ఇంకొకసారి మీరు గుర్తు చేయాలంటే, వెంకటస్వామి గారి పేరు ఇంకొకసారి మీ అందరి హృదయాల్లోకి రావాలంటే తమ్ముడు వంశీని 1,00,000 ఓట్లతో గెలిపించి పంపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన విజయన్నకి, శ్రీధరన్నకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పవిత్రమైన ఓటు హస్తం గుర్తుగా వేసి కాంగ్రెస్ గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. For more videos like this, subscribe Big TV channel.